సినిమాలు కాదు, రియల్ స్టోరీస్ చూసాను ఒక్క కదా. రియల్ స్టోరీ చెప్పు, నీ ఫ్రెండ్ కి జరిగింది. ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయికి చాలా మంచి మంచి మాటలు చెప్పి, కాలేజ్ లో లెక్చరర్ అతను, ఉమ్. మంచి మాటలు చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చారు. సో ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంది. అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అవేం చెప్పలేదు అమ్మాయికి. అన్నవరం తీసుకెళ్లి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత పెళ్ళాం పిల్లల్ని తీసుకొచ్చి పెట్టి ఆ అమ్మాయిని నానా రకాల హింసలు పెట్టాడు. మరి ఇక్కడ ఆమె కొంచెం కూడా ఐడియా రాలేదా? కొంచెం కూడా అంటే నమ్మిస్తూనే వచ్చాడు. ప్రతిసారి ఏదో ఒకటి నాకు చెప్తాడు, ఫ్రెండ్స్ కి చెప్తాడు. ఒక్క నిమిషం అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మేకప్ మ్యాన్ తో సహా అందరికి కాల్స్ చేస్తాడు. ఆఫీస్ లో అందరి నెంబర్లు ఉంటాయి. అంత డీప్ లవ్ అయినది. దాన్ని డీప్ లవ్ అనరమ్మా, అనుమానం అంటారు. ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఎందుకు మాట్లాడుతుంది, వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి నెంబర్ ఎందుకుంది, అమ్మాయి ఫోన్ చెక్ చేస్తాడు, ప్రతిదీ. అంత వర్స్ట్ క్యాండిడేట్. అంటే ఇప్పుడు వాడు ఒక్కడు తప్పు చేశాడని ప్రతి అబ్బాయి వాడు ఒక్కడు కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ప్రతి అబ్బాయి అట్లనేనా? ప్రతి అబ్బాయి అని నేను అనట్లేదు, ప్రతి అమ్మాయి అని నువ్వు అంటున్నావు. కొంతమంది అబ్బాయిలు అలా ప్రతి ఉన్నారు. అమ్మాయి నేను అనలేదు, అందుకే దాంట్లో డిఫరెన్షియేట్ చేశా. చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు అని.